నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రి నమః. నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు. ఆశ్లేష నక్షత్రం బుధ భగవానుడికి సంబంధించినటువంటి నక్షత్రం కాబట్టి ఖచ్చితంగా రకరకాల అపోహలు ఉన్నాయండి ఆశ్లేష నక్షత్రం గురించి. కొన్ని నక్షత్రాల గురించి అయితే చాలా పర్టికులర్ గా ఉన్నాయి. ఆశ్లేష కానీ, మూల కానీ, జ్యేష్ఠ కానీ, చిత్త కానీ, వీటి గురించి అపోహలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఆడపిల్లల విషయంలో అయితే ఆశ్లేష నక్షత్రం అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో రకరకాల కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ చాలా మంది పాస్ చేయడం, తద్వారా వాళ్ళు ఇబ్బంది పడటం లాంటివి కూడా చూస్తున్నాం. అసలు నిజంగా ఆశ్లేష నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు? వీళ్ళు జీవిత పర్యంతం పీస్ఫుల్ గా వెళ్ళాలి అని అంటే ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది? నక్షత్రాల దోషాలు అంటే ఏముండదమ్మా, అది మన భయంతో గురైంది తప్ప. 27 నక్షత్రాలు, 27 నక్షత్ర లక్షణాలు, 108 పాదాలు ఉంటాయి. 108 పాదాలు మనుషులు రకాలు ఉంటాయి అలా. సో అందుకని స్పెషల్ గా వీళ్ళు ఇలా ఉంటారని కాదు, అది వాళ్ళ జాతకంలో ఉండే లక్షణాలు. తర్వాత వాళ్ళ పాప కర్మ, ప్రారంభ కర్మ అని ఉంటాయి కదా, చాలా ఏళ్ళ నుంచి వచ్చినవి ఉంటాయి కదా కొంతమంది. వాళ్ళు ఎక్కువ ఆశ్లేషలో పడతారు. అంటే వీళ్ళ రుణానుబంధం ఎక్కువగా ఉన్న వాళ్ళు ఆశ్లేషలో పడతారు. సో వీళ్ళు పుట్టడంతో వీళ్ళకి అన్ని కూడా రుణాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పనైనా బాధ్యతతో సరి ఉంటుంది అనమాట. సో ఆ బాధ్యత చేయాల్సిందే, తీరాల్సిందే. వాళ్ళకి ఇంకా విసుగు వచ్చేస్తుంది. చిన్నప్పటి నుంచి ఇదే కష్టం పడాలి 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 అంటే ఎవరికైనా అనిపిస్తుంది కదా. సో నా జీవితంలో ఏ అదృష్టం లేదు, యోగం లేదు అని అంటారు. సో అదే నక్షత్రం ఎందుకు చేసుకోవద్దు మనం వాళ్ళంటే, ఈ ఆశ్లేష నక్షత్రంలో ఏంటంటే వీళ్ళకి ఏదో ఒక గత జన్మలో ఉన్న రుణానుబంధాలు ఉంటాయి. ఆ బంధాలు ఈ జన్మలో తీర్చుకోవాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంటుంది. సో అందుకని ఆ బాధ్యత ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ బాధ్యత ఎప్పుడైతే ఉందో అక్కడ మనకు పని ఉంటుంది, అక్కడ సుఖము సంతోషం రెండు కలిసే ఉంటాయి. సో ఎప్పుడైతే ఉన్నాయో ఖచ్చితంగా వీళ్ళు చేసుకోకుండా ఉంటే బెటర్ కదా. మనకెందుకు, వాళ్ళకు వచ్చే ప్రాబ్లం కూడా ఇప్పుడు వాళ్ళ త్రూగా మనకు రావాలి అని రాసి పెట్టింది అనుకో, ఖచ్చితంగా మనకు కూడా వస్తాయి. సో మనకి వాళ్ళకి ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిందో ఖచ్చితంగా ఈ రెండు బాధ్యతలు వీళ్ళే తీర్చాలన్నప్పుడు ఆ పిల్ల ఆ ఇంటికి వెళ్తుంది, లేకపోతే ఆ అబ్బాయి ఇంటికి ఆ అమ్మాయి వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ రెండు ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలి. చెప్పినంత మాత్రాన, అనుకున్నంత మాత్రం చేసుకుని అవ్వదు. రాసేది పైవాడు రాతలు. మనం ఎంత అనుకున్నా ఇవాళ వివాహాన్ని మేము నిర్ణయించాము, మేము చూసాం అనడానికి లేదు. పైవాడు ఎప్పుడో పుట్టగానే రాసేస్తాడు, ఈ అమ్మాయికి ఈ అబ్బాయి, ఈ అబ్బాయికి ఈ అమ్మాయి అనేసి. సో ఆ టైము వచ్చే వరకు వెయిట్ చేయడమే. వచ్చిన తర్వాత ముడిపడిపోతుంది. ముడిపడిన తర్వాత అయ్యో మేము చూసుకోలేదండి, అప్పుడు మేము చూపించుకోవాల్సింది, జాతకాలు చూడలేదంటే ఇవన్నీ మాయ. అంతా మాయే. ఎందుకంటే ఆ మాయలో పడితేనే మన జీవితం మనకు తెలిసిపోతే మనమే దేవుళ్ళు అయిపోతాం కదా. మనం దేవుళ్ళ గుళ్ళకి వెళ్ళి ప్రార్థన చేయడం ఎందుకు, పరిహారాలు చేయడం ఎందుకు, ఇంక చేయం కదా. ఖచ్చితంగా ఇవి మార్పులు అనేవి జరుగుతుంటాయి. సో ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారంటే కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. కోపం ఉంటుందా? చాలా కోపం ఉంటుంది. బుధ నక్షత్రము కర్కాటక రాశిలో ఉంటుంది నక్షత్రాలు. దానివల్ల ఏంటంటే వీళ్ళకి మైనస్ పాయింట్. సో ఎప్పుడైతే బుధ నక్షత్రాలు ఎప్పుడు కొన ఈ కర్కాటక రాశిలో కానీ, వృశ్చిక రాశిలో కానీ ఉంటే వాళ్ళకి లైఫ్ లో స్ట్రగుల్స్ ఎక్కువగా ఉంటాయి. స్ట్రగుల్ తో వాళ్ళ లైఫ్ ని డీల్ చేయాల్సి వస్తుంది. ప్రతి విషయాన్ని ఒక సమస్య వచ్చి ఆ సమస్యకి వీళ్ళు వర్క్ చేస్తే ఆ పరిష్కారం దొరుకుతుంది. మళ్ళీ ఒక దొరికింది అన్న హ్యాపీనెస్ లో అయ్యే లోపు మళ్ళీ ఇంకో సమస్య వస్తుంది, మళ్ళీ దానికి వర్క్ చేయాలి. సో వీళ్ళ లైఫ్ అంతా సైకిల్ లాగా సో వర్క్ చేయడమే సరిపోతుంది, కష్టపడమే సరిపోతుంది. కొంతమందికి ఇంట్లో ముద్దు పేర్లు లేదా ముక్కులు అలాంటివి ఉంటాయి కదా పేర్లు, అలా పేర్లు పడడం వల్ల అసలు ఇంకా ఆ పేర్లు ఉన్న నెంబర్ కూడా వీళ్ళు బాధ పెడుతుంది. దానివల్ల ఇంకా వీళ్ళు కొంచెం ఇంకా ఎక్కువ స్ట్రగుల్ అవుతుంటారు. సో కోపం ఎక్కువ, మొండితనం ఎక్కువ, పట్టుదల ఎక్కువ ఈ నక్షత్రం. సో అందుకని ఏంటంటే వీళ్ళతో పడలేము అంటాం. ఎందుకంటే కోపమే తగ్గించుకోవాలి, మొండితనం తగ్గాలి, పట్టుదలని తగ్గాలి. ఈ మూడు తగ్గం ఈ విషయంలో. ఏదైనా వాళ్ళు అనుకుంది చేస్తారు. ఇది ఇలా జరగాలి అంటే జరగాల్సిందే. అది ఎలాగైనా సరే కష్టమో నష్టమో మేము చేస్తాం అని చెప్పి చేపిస్తారు. ఒకరు వద్దు అంటే కోపం వస్తుంది వాళ్ళకి. సో అందుకని వాళ్ళు చేసుకోవద్దు అని చెప్తారు. అదొక ఉంది. కానీ జనరల్గా ఏంటంటే ఈ నక్షత్రం వాళ్ళకి ఇది. కానీ వీళ్ళ నక్షత్రం వాళ్ళు ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీని బాగా ప్రయారిటీ ఇస్తారు. ఓకే, ఫ్యామిలీని బాగా చూసుకుంటారు. ఆడపిల్లైనా సరే మగ పిల్లలైనా వాళ్ళ ఫ్యామిలీ చాలా ప్రయారిటీ. సో మా ఫ్యామిలీని జాగ్రత్త చూసుకోవాలి. ముందు ఇల్లు గెలిస్తే కదా రచ్చ గెలవాలి. ఇంట్లో గెలవకుండా బయటకు వెళ్ళి సాధించేదేముంది. ముందు నా ఫ్యామిలీని సేఫ్ చేసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, ఫ్యామిలీకి ఏమైనా చేయాలి అనే తాపత్రయం ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్రం వాళ్ళకి. సో ప్రేమ కూడా ఎక్కువ ఉంటుంది. చాలా సెన్సిటివ్ మనుషులు. ఒక మాట అంటే పడలేరు. ఆ పడలేకపోవడం వల్లే గట్టిగా మాట్లాడతారు. సో ఇప్పుడు ఎవరైనా అంటే పడకపోతే కామ్గా పక్కకి వెళ్ళిపోవాలి. కానీ వీళ్ళు పక్కకి వెళ్ళిపోతే అది వాళ్ళు ఇంకా విని భరించలేరు. అందుకే ఒక ఆపేయండి, మా గురించి ఏం చెప్పకండి ప్లీజ్,
క్లోజ్ చేసేయండి అని చెప్పి వెంటనే మొహమ్మదే చెప్పేస్తుంటారు. ఎందుకంటే అది తట్టుకునే ఓపిక లేదు వాళ్ళకి, అది విని వాళ్ళు బాధపడలేరు. సో మనుషుల్ని ప్రేమించడం ఇష్టం వాళ్ళకి, వాళ్ళు ప్రేమించబడాలనుకుంటారు. కానీ వాళ్ళు ప్రేమించకపోయినా పర్లేదు కానీ వాళ్ళు నిందించకూడదు, వాళ్ళు దూషించకూడదు. సో వాళ్ళు నెగిటివ్స్ వినడానికి అస్సలు ఇష్టపడరు. నెగిటివ్స్ అనేది అసలు వాళ్ళ మైండ్ లోకి తీసుకోరు. వాళ్ళు అనుకున్న దారిలో వెళ్ళిపోతుంటారు. ఆ శ్లేషం అంటేనే అది ఏమంటారో సర్పం కింద చెప్తారు. అవును. సో చాలా మంది మనకి ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు జరగట్లేదంటే ఆశ్లేష బలి ఇవ్వండి, ఆ పనులు అయిపోతే కానీ అంటుంటారు. సో అంత పవర్ఫుల్ నక్షత్రం. సో అందుకని ఏంటంటే వీళ్ళు ఆ విషయాన్ని నెగిటివ్స్ ని బాధ మైండ్ లో పెట్టుకోలేక కష్టం ఎలాగైనా వస్తుంది, అది మారదు కదా మా రాత మారదని ఫిక్స్ అయిపోయారు. సో అందుకే వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. సో దానికని వాళ్ళ పట్టుదల ఎక్కువ అని అనుకుంటాం. సో మొండితనం ఎక్కువ అని అందుకే అనుకుంటారు. సో కోపం ఎక్కువ అని సమాధానం ఎదురు చెప్తారు, సమాధానం ఆగరు, తప్పేమని చెప్పేస్తారు సమాధానం. ఆ చెప్పడంలో ఎలా ఉంటుందంటే ఆకర్షణంగా ఉండే రాశి ఉన్నారు వాళ్ళు, అందుకే వీళ్ళు తొందరగా బయటపడతారు. సో ఆకర్షణ అనేది పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. సో నలుగురు మాట్లాడుకుంటే వీళ్ళు కాముగా నలుగురులో ఒక రాశి వాళ్ళు అనుకో, వాళ్ళు అడుగుతారు చేతి ఏంటండి ఇది అన్యాయం అని చెప్పి అడుగుతారు. అసలు అడిగిన వాళ్ళకి ఆకర్షణ పడుతుంది ఆటోమేటిక్ గా, అది నెగిటివ్ అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు. సో ఈ కర్కాటక రాశిలో ఉండడం వల్ల ఆ అదృష్టం వీళ్ళకి ఏంటంటే నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి. ఏ ఫీల్డ్స్ లో వీళ్ళు బాగుంటారండి, వీళ్ళకి బాగా సక్సెస్ వస్తుంది? వీళ్ళు ఎక్కువ మార్కెటింగ్ రంగంలో బాగుంటుంది. మార్కెటింగ్ చాలా చక్కగా వాక్చాతుర్యం బాగుంటుంది వాళ్ళు, ఏ విషయమైనా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక విషయాన్ని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తానికి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు. సో మార్కెటింగ్ సూపర్ గా ఉంటుంది. తర్వాత ఇంజనీరింగ్, ఆర్కిటెక్ట్స్, సో డిజైనింగ్ చేయడంలో దాని ఒక అందమైన అద్భుతమైన బొమ్మ రావాలంటే వీళ్ళు గీస్తేనే వస్తుంది. అంత అందమైన బొమ్మలు గీయగలరు వీళ్ళు చేతులతో, మంచి ఆర్టిస్టులు వీళ్ళు. సో డెఫినెట్ గా వీళ్ళకి బాగుంటుంది లైఫ్. కానీ కష్టాలు ఉంటాయి. మనీ ఎప్పుడు కొన్నా చేతిలో ఉండదు, వచ్చిన డబ్బు ఖర్చయిపోతుంటది. సో వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా పెద్దవాళ్ళు ఎవరు చెప్పినట్టు ఒక ల్యాండ్ మీద, ఒక ఇంటి మీద పెట్టేసుకుని ఉండాలి, లేదా ఒక గోల్డ్ మీద అలా చేసేస్తే ఉంటాయి. లేకపోతే డబ్బులు రూపంగా వీళ్ళ దగ్గర ఉండదు. వీళ్ళు తొందరగా ఇంకోటి అంటే మోసపోవడం బాగా తొందరగా అలవాటు వీళ్ళకి. అమ్మాయిలు అయితే ఇందులో తొందరగా మోసపోతారు. మంచి వాళ్ళగా శ్రీరామచంద్రులా ఉంటారు, కొంతమంది జల్సా రాయిల్లా ఉంటారు. ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు రెండు ఉంటాయి, ఒకటే ఉంటుందని గ్యారంటీ లేదు. అట్లా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. డెఫినెట్ గా విష్ణు ఆరాధన ప్రత్యేకించి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలి అని చెప్తున్నారు, అదే పరిహారం కూడా. రైట్ అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మఖా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. శ్రీమాత్రే నమః.